until in previous class we have discussed until the exposure conditions, in what exposure condition what we use the nominal cover and the minimum cement content and the minimum grade of concrete, etc., etc. So until then the topics are covered. Now from next topic, that is design philosophy, in which the working stress method and a limit state method is included. So we are going to start the topic from unit A, unit 1. So let me share my screen. So here I am going to open the slideshow. So I think it is visible to everyone. Okay, so this is the next class of RCC. Wait a second. So the design philosophy. So until minimum nominal cover it is completed. In this class the design philosophy will be starting. So the design philosophy, బేసికల్లీ డిజైన్ అంటే ఏంది, ఏదైనా స్ట్రక్చర్ని మనము ఐడియలైజ్డ్ వేగా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసి, అంటే దాన్ని మేక్అవుట్ చేసి, సో దట్ ఇట్ విల్ బి ఐడియలైజ్డ్, అంటే సేఫ్ అండ్ ఎకనామికల్ సొల్యూషన్ మనకి ప్రజెంట్ చేయాలి. ఆ విధంగా మనం ఏదైనా మెటీరియల్ని మేక్అవుట్ చేసి దాన్ని డిజైన్ అంటారు. సో డిజైన్ ఫిలాసఫీ ఆల్సో ఇన్వాల్వ్స్ వాట్ టు అచీవ్ ఎ స్ట్రక్చర్ దట్ విల్ రిజల్ట్ ఇన్ ఎ సేఫ్ అండ్ ఎకనామికల్ సొల్యూషన్. ఓకేనా, ఏదైతే మన స్ట్రక్చర్ బిల్డప్ చేస్తున్నామో అది మనకు సేఫ్గా ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్గా ఉండాలి. సో అది ఒక డిజైన్ ఇంజనీర్ చేసే ఒక వర్క్. సో ఈ డిజైన్ ప్రాబ్లం, ఏదైనా మనం డిజైన్ ప్రాబ్లం చేస్తే ఆ ప్రాబ్లంలో ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే ఐడియలైజేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఫర్ అనాలిసిస్. సో అనాలిసిస్ చేయడానికి ఐడియలైజ్డ్గా ఉండాలి మన స్ట్రక్చర్, అండ్ అలాగే లోడ్స్ని ఎస్టిమేట్ చేసే విధంగా ఉండాలి. అండ్ ఏవైతే యాక్సియల్ థ్రస్ట్, షియర్, బెండింగ్ మూమెంట్స్ అండ్ డిఫ్లెక్షన్ లాంటి ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని అనలైజ్ చేసే విధంగా ఉండాలి. ఓకే, సో మెటీరియల్ స్పెసిఫికేషన్స్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్ ఒక డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, మెటీరియల్ స్పెసిఫికేషన్స్ మీన్స్ ఓకేనా, ప్రాపర్టీస్ ఆఫ్ కాంక్రీట్ అయిపోయింది, ప్రాపర్టీస్ ఆఫ్ స్టీల్, అంటే ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, ఏ గ్రేడ్ ఆఫ్ స్టీల్ మనం యూస్ చేస్తున్నాము, ఎంత యూస్ చేయాలి. ఓకేనా, డీటెయిలింగ్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్, ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్ యూస్ చేయాలి. ఓకేనా, కాంక్రీట్ అనేది కంప్రెసివ్ ఫోర్సెస్ని క్యారీ అవుట్ చేస్తుంది అండ్ స్టీల్ అనేది టెన్సైల్ ఫోర్సెస్ని క్యారీ అవుట్ చేస్తుంది. సో డీటెయిల్డ్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ అండ్ షెడ్యూల్ ఆఫ్ రెయిన్ఫోర్సింగ్ బార్స్. ఓకేనా, దాని తర్వాత మనం ఏం చేయాలి, డ్రాయింగ్లో మనం ఏం ప్రజెంట్ చేయాలి, వాటి యొక్క ఆ బీమ్స్ లేకపోతే కాలమ్స్ ఏదైతే స్ట్రక్చర్స్ మనము చూపిస్తున్నాం, రిప్రజెంట్ చేస్తున్నాము వాటి యొక్క క్రాస్ సెక్షన్స్ని మనం డీటెయిల్గా చూపిస్తూ డ్రాయింగ్ అనేది ఓకేనా గీయాలి. ఇంకా డిజైన్ ఫిలాసఫీస్, ఈ 4 ఫిలాసఫీస్ ఉన్నాయి బేసికల్లీ. సో ప్రీ స్ట్రెస్డ్ యాజ్ వెల్ యాజ్ స్టీల్ స్ట్రక్చర్స్, అన్నిటికీ టోటల్గా 4 టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఉంటాయి. వర్కింగ్ స్ట్రెస్ డిజైన్, అల్టిమేట్ లోడ్ డిజైన్, లిమిట్ స్టేట్ డిజైన్. సో మనకు ఉండేది ఓకేనా, ఓకే, 4th వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బేస్డ్ డిజైన్ కూడా ఉంది, బట్ మనకు ఉండేది వర్కింగ్ స్ట్రెస్ డిజైన్ అండ్ లిమిట్ స్టేట్ డిజైన్. కాబట్టి ఈ 2 టాపిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం ఏంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ స్ట్రెస్ డిజైన్. సో వర్కింగ్ స్ట్రెస్ డిజైన్ అనేది ఒక ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ డిజైన్. ఓకేనా, ఇంతకుముందు అంటే లిమిట్ స్టేట్ మెథడ్ రాకముందు ఇది ఇంప్లిమెంట్ చేసే ఒక డిజైన్ అనమాట. దీంట్లో ఏంటంటే కాంక్రీట్ని ఎలాస్టిక్గా అజ్యూమ్ చేసుకుంటాము. యాక్చువల్గా కాంక్రీట్ అనేది ఎలాస్టిక్గా ఉండదు, ఇట్ ఈస్ అ బ్రిటిల్ మెటీరియల్. బ్రిటిల్ మెటీరియల్స్ ఏవి ఎలాస్టిక్ కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ లోడ్ అప్లై చేసాం అనుకోండి, లోడ్ వల్ల దాంట్లో టెంపరీ డిఫార్మేషన్ వచ్చేసి లోడ్ రిమూవ్ చేయగానే దాని యొక్క ఒరిజినల్ షేప్ని రీటైన్ చేసుకోగలిగే విధంగా ఉంటే దాన్ని ఎలాస్టిక్ మెటీరియల్ అని చెప్పేసి అంటాము. బట్ కాంక్రీట్ ఏంటంటే
ఇన్ఎలాస్టిక్ మెటీరియల్ అన్నమాట. సో వర్కింగ్ స్ట్రెస్ డిజైన్లో ఏంటంటే మనం కాంక్రీట్ని ఎలాస్టిక్ మెటీరియల్గా కన్సిడర్ చేస్తాం, అజ్యూమ్ చేస్తాం. సో థర్డ్ పాయింట్ వచ్చేసి స్టీల్ అండ్ కాంక్రీట్ టుగెదర్ బిహేవ్స్ ఎలాస్టికల్లీ. స్టీల్ అయితే ఎలాస్టికల్లీ బిహేవ్ చేస్తుంది, బట్ కాంక్రీట్ డస్ నాట్ బిహేవ్ ఎలాస్టికల్లీ, బట్ దే ఎక్స్పాండ్ ఈక్వల్ యూనిఫామ్లీ. దే డూ హ్యావ్ దేర్ థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఈక్వల్, బట్ both concrete and steel are not elastic materials, only steel is elastic. So the basis of this method is that the permissible stress for concrete and steel are not exceeded in any worst combination of working load. ఓకేనా, ఇప్పుడు ఏదైతే మన స్ట్రక్చర్ డిజైన్ చేసామో, ఓకేనా, కన్స్ట్రక్ట్ చేసామో, ఆ కన్స్ట్రక్ట్ చేసిన స్ట్రక్చర్లో ఎప్పుడు కూడా పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ కానీ స్టీల్ కానీ మించదనమాట. అంటే ఏదైతే అలౌబుల్ లిమిట్స్ ఉంటాయో ఆ అలౌబుల్ లిమిట్స్ని మించితే ఏమవుతుంది, బెండింగ్ మూమెంట్ వల్ల కానీ షియర్ వల్ల కానీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఈ వర్కింగ్ స్ట్రెస్ డిజైన్లో ఏం అజ్యూమ్ చేసుకున్నట్టు బేసిక్ ఏంటంటే దీంట్లో పర్మిసిబుల్ స్ట్రెసెస్ అనేది ఎక్సీడ్ అవ్వకుండా ఉంటాయి. ఓకేనా, సో ద సెక్షన్స్ ఆర్ డిజైన్డ్ అజ్యూమింగ్ ద మెటీరియల్స్ ఒబే హుక్స్ లా. ఏవైతే మెటీరియల్స్ హుక్స్ లాని ఒబే చేస్తున్నాయో వాటిని మాత్రమే మనము డిజైన్ చేస్తాము. హుక్స్ లాని ఏమి అంటే హుక్స్ లా అంటే ఏంది, బేసికల్లీ విత్ ఇన్ ద లిమిట్ ఆఫ్ ప్రొపోర్షనాలిటీ స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రెయిన్. సో ఆ హుక్స్ లాని ఏదైతే ఒబే చేస్తున్నాయో అటువంటి సెక్షన్స్ మాత్రం మనము డిజైన్ చేస్తాము అనే ఈ యొక్క అజంప్షన్స్ మనం వర్కింగ్ స్ట్రెస్ డిజైన్లో క్యారీ అవుట్ చేస్తూ వెళ్తాము. ఓకే, బేసికల్లీ ఈ విధంగా ఒక బీమ్ లేకపోతే కాలమ్ ఏదో ఒక స్ట్రక్చర్ ఒక క్రాస్ సెక్షన్ ఈ విధంగా ఉంటుంది. సో మధ్యలో ఈ ఇమాజినరీ లైన్ ఏదైతే చూపించిందో టాప్ బాటము అండ్ మిడిల్ ఒక ఇమాజినరీ లైన్తో రిప్రజెంట్ చేస్తాను చూడండి. సో టాప్ లైన్ ఆబ్వియస్లీ అవుటర్ మోస్ట్ టాప్ మోస్ట్ ఫైబర్ ఆఫ్ ద కాంక్రీట్, అండ్ మధ్యలో ఉండే లైన్ వచ్చేసి న్యూట్రల్ యాక్సిస్. ఈ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఏంటంటే కంప్రెషన్ ఫోర్సెస్ టెన్షన్ ఫోర్సెస్ టోటల్లీ జీరో అయిపోతాయి. అంటే ఆ న్యూట్రల్ యాక్సిస్ పైన కంప్రెషన్ ఉంటుంది, కింద టెన్షన్ ఉంటుంది, బట్ అక్కడ ఆ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఎటువంటి ఫోర్సెస్కి ఆ స్ట్రక్చర్ సబ్జెక్ట్ కాదు. అండ్ కింద ఒక ఇమాజినరీ లైన్తో రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఎవరో చూసినట్టయితే, సో ఇది ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద రెయిన్ఫోర్స్మెంట్ నుంచి పాస్ అవుతుంది. ఎందుకు మనం బాటమ్ మోస్ట్ ఫైబర్ ఆఫ్ ద కాంక్రీట్ తీసుకోలేదు, ఎందుకు మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద రెయిన్ఫోర్స్మెంట్ తీసుకుంటామంటే, ఓకేనా, సో ఇదేంది న్యూట్రల్ యాక్సిస్ కింద ఉండేది టెన్షన్. సో మన అజంప్షన్స్లో ఏమని చెప్పేసి తీసుకెళ్తామంటే వర్కింగ్ స్ట్రెస్ డిజైన్లో ఆల్ ద compressive forces will be carrying out by concrete and all the tensile forces will be carrying out by steel. ఓకేనా, సో ఇక్కడ మనం ఒకవేళ బాటమ్ మోస్ట్ ఫైబర్ ఆఫ్ ద కాంక్రీట్ తీసుకున్నట్టయితే బాటమ్ మోస్ట్ ఫైబర్ అనేది టెన్సైల్ ఫోర్సెస్ని తీసుకోవట్లేదు అసలు. అదే కదా మన అజంప్షన్. ఎందుకంటే బాటమ్ మోస్ట్ ఫైబర్లో ఏముంది, కాంక్రీట్ ఉంది, బట్ మనం కొంచెం మినిమం నామినల్ కవర్ ఇచ్చేసి దాని తర్వాత రెయిన్ఫోర్స్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని మనము ఏంటంటే ఆ మినిమం నామినల్ కవర్ తర్వాత ఆ టెన్సైల్ ఫోర్సెస్ని క్యారీ అవుట్ చేసే మెటీరియల్ని అక్కడ ప్లేస్ చేస్తాం. మినిమం నామినల్ కవర్ ఎందుకు ఉంచాలో నేను లాస్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే ఆ క్లాస్ని డీటెయిల్గా చూడండి. సో ఆ మినిమం నామినల్ కవర్ తర్వాత మనం ఏంటంటే ఏదైనా రెయిన్ఫోర్స్మెంట్ మెటీరియల్ని ప్లేస్ చేస్తాము, ఏదైతే టెన్షన్ని క్యారీ అవుట్ చేస్తుందో, సో దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి మనం ఏంటంటే అజ్యూమ్ చేసుకున్నాము ఇక్కడ. ఓకేనా, అంటే టెన్సైల్ ఫోర్సెస్ని ఈ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ క్యారీ అవుట్ చేస్తున్నాయని చెప్పేసి, సో ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేస్తాము అందుకనే. ఇకపోతే ఈ రెండు ఏంది, స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ డయాగ్రామ్స్. ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసి స్ట్రెయిన్ డయాగ్రాము, ఇది స్ట్రెయిన్ డయాగ్రాము, ఇది వచ్చేసి స్ట్రెస్ డయాగ్రామ్. ఓకే, ఈ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఓకేనా 0 యాక్ట్ అవుతుంది. పైన రైట్ సైడ్, కింద లెఫ్ట్ సైడ్ ఎందుకు చూపించామంటే ఒకటి కంప్రెషన్ ఒకటి టెన్షన్ కాబట్టి. సో ఆబ్వియస్లీ కంప్రెషన్ అండ్ టెన్షన్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్, టూ ఆపోజిట్ థింగ్స్. అంటే కంప్రెషన్ ఏం చెప్తుంది, పుషింగ్ నేచర్ని ఇండికేట్ చేస్తుంటే టెన్షన్ అనేది పుల్లింగ్ నేచర్ని ఇండికేట్ చేస్తుంది. సో కాబట్టి రెండు ఆపోజిట్ కాబట్టి ఒకటి ఈ డైరెక్షన్లో ఒకటి ఈ డైరెక్షన్లో దాన్ని రిప్రజెంట్ చేయబడింది. ఇంకపోతే స్ట్రెస్ డయాగ్రామ్ ఏంది, స్ట్రెస్ డయాగ్రామ్లో టాప్ మోస్ట్ ఫైబర్ ఆఫ్ ద కాంక్రీట్ దగ్గర అన్నిటికంటే కంప్రెషన్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, కంప్రెసివ్ స్ట్రెసెస్. సో ఇక్కడ సిగ్మా సిబిసి. ఓకే, అండ్ ఇక్కడ ఏం చెప్పేసి అజ్యూమ్ చేసుకున్నాం మనం,
కాంక్రీట్ ఈజ్ ఎలాస్టిక్ అని చెప్పేసి అజ్యూమ్ చేసుకున్నాం. కాబట్టి డయాగ్రామ్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టెన్సైల్ స్ట్రెసెస్ అనేది ఓవరాల్గా ఇక్కడ ఆక్యుపై చేసే ఏరియా వచ్చేసి కాంక్రీటే కదా. సో టెన్సైల్ స్ట్రెసెస్ అనేది కాంక్రీట్ క్యారీ అవుట్ చేయదు కాబట్టి ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ని ఎక్స్టెండ్ చేయట్లేదు. అంటే ఏ విధంగా స్ట్రెయిన్ డయాగ్రామ్ వచ్చిందో ఆ విధంగా మనం చేయట్లేదు. ఓకే, స్ట్రెసెస్ క్యారీ అవుట్ చేసే ఓన్లీ మెటీరియల్ ఈ కంప్రెషన్ జోన్లో వచ్చేసి టెన్షన్ జోన్లో వచ్చేసి ఈ రెయిన్ఫోర్స్మెంట్ బార్స్. కాబట్టి ఇక్కడ దాన్ని సిగ్మా ఎస్టీతో డెవలప్ చేస్తున్నాం. సిగ్మా సిబిసి అంటే ఇక్కడ సి కూడా ఉంది, యాక్చువల్గా సిగ్మా సిబి అని పడింది. సిగ్మా సిబిసి అంటే స్ట్రెసెస్ ఆఫ్ కాంక్రీట్, ఓకేనా, డ్యూ టు బెండింగ్ ఇన్ కంప్రెషన్. ఇక్కడ స్ట్రెసెస్ ఆఫ్ స్టీల్ ఇన్ టెన్షన్, స్ట్రెసెస్ ఆఫ్ స్టీల్ ఇన్ టెన్షన్. నెక్స్ట్ వర్కింగ్ స్ట్రెస్ డిజైన్లోనే, ఓకేనా, ఇప్పుడు మనము 2 ఇంపార్టెంట్ టర్మ్స్ డిస్కస్ చేయబోతున్నాము. అదేంటంటే ఎఫెక్టివ్ డెప్త్ అంటే స్మాల్ డి ఒకటి, అండ్ లీవర్ ఆర్మ్ గురించి చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్టివ్ డెప్త్ ఇది ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే, నేను ఆల్రెడీ మీకు నామినల్ కవరు ఏందో చెప్పాను. సో బాటమ్ మోస్ట్ ఫైబర్ ఆఫ్ ద కాంక్రీట్ టు ద స్టీల్, starting portion of the steel, the depth from the bottommost fiber of the concrete to the existence of steel. So that is what nominal cover. Bottommost fiber of the concrete to center of gravity of the steel is known as effective cover. So ఈ ఎఫెక్టివ్ కవర్ ని ఓవరాల్ డెప్త్ నుంచి మనం తీసేస్తే ఏమవుతుంది, ఎఫెక్టివ్ డెప్త్ అవుతుంది. సో దట్ ఈస్ ఇండికేటెడ్ బై స్మాల్ డి. ఓవరాల్ డెప్త్ ఒకవేళ క్యాపిటల్ డి అయితే ఎఫెక్టివ్ డెప్త్ వచ్చేసి స్మాల్ డి, ఓకేనా. ఇప్పుడు ఈ ఎఫెక్టివ్ డెప్త్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, టాప్ మోస్ట్ ఫైబర్ ఆఫ్ ద కాంక్రీట్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ అనమాట. టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా, ఎందుకు టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ చెప్పాలంటే, కంప్రెషన్ జోన్లో కూడా ఒకవేళ మనం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తే దాన్ని అప్పుడు టాప్ మోస్ట్ ఫైబర్ ఆఫ్ ద కాంక్రీట్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఎఫెక్టివ్ డెప్త్ చాలా చిన్నగా అయిపోతుంది. అది యాక్చువల్గా ఎఫెక్టివ్ డెప్త్ కాదు. సో ఖచ్చితంగా మనము కంప్రెషన్ జోన్లో ఉండే టెన్షన్ జోన్లో ఉండే రెయిన్ఫోర్స్మెంట్ మాత్రమే కన్సిడర్ చేయాలి ఎఫెక్టివ్ డెప్త్ కోసం. ఇకపోతే స్ట్రెస్ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే. ఇకపోతే ఈ లీవర్ ఆర్మ్ అనే ఈ టర్మ్, లీవర్ ఆర్మ్ అంటే యాక్చువల్గా ఏంటి, ఇప్పుడు చూడండి. ఇక్కడ స్ట్రెసెస్ అనేది ఈ పోర్షన్లో కంప్రెసివ్ స్ట్రెసెస్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సిగ్మా సిబిసి ఇందాక చెప్పాను కదా, సి మిస్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ప్రింట్ అయింది చూడండి, సిగ్మా సిబిసి. సో స్ట్రెసెస్ ఆఫ్ కాంక్రీట్ డ్యూ టు బెండింగ్ ఇన్ కంప్రెషన్, స్ట్రెసెస్ ఆఫ్ కాంక్రీట్ డ్యూ టు బెండింగ్ ఇన్ కంప్రెషన్, సిగ్మా సిబిసి. సిగ్మా అంటే స్ట్రెస్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది అండ్ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర 0 అయిపోతుంది. దట్ మీన్స్ ఈ 0 అండ్ మ్యాక్సిమం అయ్యే దగ్గర ఒక చోట యావరేజ్ కంప్రెసివ్ స్ట్రెస్ అనేది, యావరేజ్ కంప్రెసివ్ ఫోర్స్ అనేది లై చేస్తుంది. సో ఆ లై చేసేది ఎక్కడంటే ఎగ్జాక్ట్గా దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర లై చేస్తుంది. సో ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనకు తెలుసు. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ట్రయాంగులర్ క్రాస్ సెక్షన్ ఒక వేలో ఉంది కదా. సో ట్రయాంగులర్ క్రాస్ సెక్షన్ చూపిస్తుంది. కాబట్టి ట్రయాంగిల్లో ఎప్పుడైనా మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అబ్టైన్ చేయాలంటే, ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ విధంగా చూస్తాము. సో బేస్ నుంచి ఏదైతే దాని యొక్క హారిజంటల్ లెంగ్త్ ఉంటుందో, హారిజంటల్ సైడ్, దట్ మీన్స్ బేస్ నుంచి మనం ఏం చేస్తాము, దాని యొక్క 1/3 డిస్టెన్స్, బేస్ నుంచి 1/3 డిస్టెన్స్ తర్వాత 1/3 డిస్టెన్స్ హైట్లో ఏంటంటే దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఇండికేట్ చేస్తుంది. దాని యొక్క ఆ డెప్త్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. సో ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గరే దాని యొక్క యావరేజ్ కంప్రెసివ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఆ యావరేజ్ కంప్రెసివ్ ఫోర్స్ టు ఎక్కడైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద స్టీల్ ఉందో ఆ డిస్టెన్స్ని మనం లీవర్ ఆర్మ్ అని చెప్పేసి అంటాం. సో ఈ 2 టర్మ్స్ ఇక్కడ చెప్పాలనుకున్నాను. ఇక్కడ సి అంటే టోటల్ ఫోర్స్ ఆఫ్ కంప్రెషన్, ఏ వాల్యూ ఇక్కడ ఇండికేట్ చేస్తుందో, ఇక్కడ మనం ఏ వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేస్తుందో ఇక్కడ మనకు డీటెయిల్గా తెలియజేయడం జరిగింది. సో యూ క్యాన్ గో త్రూ అవుట్ దెమ్. నెక్స్ట్ కమింగ్ టు అజంప్షన్స్, వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అనేది మనం ఏందో డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు అజంప్షన్స్ దగ్గర చూసినట్టయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెక్షన్ విచ్ ఈస్ ప్లేన్ బిఫోర్ బెండింగ్ రిమైన్స్ ప్లేన్ ఆఫ్టర్ బెండింగ్. అంటే ఏంది, దాని మీద బిఫోర్ బెండింగ్ ఈ విధంగా ఉంటుంది, ఓకేనా, ఈ ఫస్ట్ డయాగ్రామ్. ఆఫ్టర్ బెండింగ్ ఈ విధంగా అవుతుంది. సో ఇక్కడ ఏమంటాడంటే ఈ సెక్షన్ అనేది బిఫోర్ బెండింగ్ కూడా అండ్ ఆఫ్టర్ బెండింగ్ కూడా ప్లేన్గానే ఉంటుంది. దట్ మీన్స్ ఇప్పుడు దీని యొక్క న్యూట్రల్ యాక్సిస్ మీరు చూడండి, ఈ ఈ ఈ విధంగా ఉంటుంది. టోటల్గా ఓవరాల్ డెప్త్ డి అనుకుంటే D/2 దగ్గర యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే రెక్టాంగిల్కి ఏంది
దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ d/2 డిస్టెన్స్లోనే యాక్ట్ అయ్యేది. సో కాబట్టి ఈ విధంగా దాని యొక్క న్యూట్రల్ యాక్సిస్ అనేది ఉంటుంది. ఇక్కడ లోడ్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా బెండ్ అయిపోయింది స్ట్రక్చర్, అయినా కానీ దాని యొక్క న్యూట్రల్ యాక్సిస్ అనేది అదే ప్లేన్లో ఉంటుంది అనమాట, అదే ప్లేన్లో ఉంటుంది. సో అందుకే అన్నారు సెక్షన్ విచ్ ఇస్ ప్లేన్ బిఫోర్ బెండింగ్ రిమైన్స్ ప్లేన్ ఆఫ్టర్ బెండింగ్. నెక్స్ట్, బాండ్ బిట్వీన్ స్టీల్ అండ్ కాంక్రీట్ ఈస్ పర్ఫెక్ట్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ ఆఫ్ స్టీల్. కానీ ఎలాస్టిక్ లిమిట్ ఆఫ్ స్టీల్ అంతవరకు ఏంటంటే బాండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. వన్స్ ఎలాస్టిక్ లిమిట్ని మించిందా స్టీల్లో ఈల్డింగ్ రావడం మొదలైపోతుంది. ఓకేనా, అప్పుడు స్టీల్లో ఫెయిల్యూర్ అనేది వచ్చేస్తుంది. బట్ అంతవరకు ఏంటంటే ఎలాస్టిక్ లిమిట్ అంతవరకు ఏమవుతుందంటే స్టీల్ అండ్ కాంక్రీట్ వచ్చేసి వాటి మధ్య బాండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్, టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ఈస్ ఇగ్నోర్డ్. ఓకేనా, ఇందాక నేను చెప్పాను కదా ఈ డయాగ్రామ్ ఎందుకు మనం ఈ విధంగా రిప్రజెంట్, టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది మొత్తం ఇగ్నోర్ చేయబడింది. సో స్ట్రెసెస్ కూడా ఇగ్నోర్ చేయబడతాయి అనమాట. ఎందుకంటే టెన్సైల్ స్ట్రెంగ్త్ ఈస్ క్యారీడ్ అవుట్ బై స్టీల్, కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఈస్ క్యారీడ్ అవుట్ బై కాంక్రీట్. సో కాంక్రీట్ ఈజ్ ఎలాస్టిక్, దట్ ఈస్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ వేరీస్ లీనియర్లీ ఫ్రమ్ 0 at న్యూట్రల్ యాక్సిస్ టు మ్యాక్సిమం at ద ఎక్స్ట్రీమ్ ఫైబర్. ఓకేనా, ఇక్కడ మనం చూసినట్టయితే 0 నుంచి మ్యాక్సిమం ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఫైబర్ వరకు ఏమవుతుంది, వేరీ అవుతూ ఉంటుంది దాని యొక్క స్ట్రెస్ అనేది. సో దట్స్ వై దాన్ని బేసికల్లీ కాంక్రీట్ అనేది ఎలాస్టిక్ అంటారు. సో దీని యొక్క డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా కాంక్రీట్ ఈజ్ ఎలాస్టిక్ అని చెప్పేసి అజ్యూమ్ చేసుకున్నాడు, బట్ కాంక్రీట్ ఈజ్ నాట్ ఎలాస్టిక్. యాక్చువల్లీ కాంక్రీట్ అనేది ఎలాస్టిక్ మెటీరియల్ కానే కాదు. సో డిఫికల్ట్ టు అకౌంట్ ఫర్ ష్రింకేజ్ అండ్ క్రీప్ ఇన్ WSM. సో ష్రింకేజ్, క్రీప్ వీటన్నిటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటంటే WSM మెథడ్లో అయితే చాలా కష్టం అనమాట. నెక్స్ట్ ఇక అల్టిమేట్ లోడ్ డిజైన్ మెథడ్. ఈ అల్టిమేట్ లోడ్ డిజైన్ మెథడ్లో ఏంటంటే వర్కింగ్ లోడ్స్ని మనం కన్సిడర్ చేస్తాం అనమాట. వర్కింగ్ లోడ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై సూడో లోడ్ ఫ్యాక్టర్స్ టు అప్టైన్ అల్టిమేట్ లోడ్స్. అల్టిమేట్ లోడ్స్ని అప్టైన్ చేయడానికి మనం ఏంటంటే వర్కింగ్ లోడ్స్ని పెంచుతాం అనమాట. సో స్ట్రక్చర్ ఇస్ దెన్ డిజైన్ టు రెసిస్ట్ అల్టిమేట్ లోడ్. ఓకేనా, మనం వర్కింగ్ లోడ్ అంటే ఏంటి, అల్టిమేట్ లోడ్ అంటే ఏంటి. వర్కింగ్ లోడ్ ఏ లోడ్ దగ్గర అయితే మన మెటీరియల్ ఫెయిల్యూర్కి గురి అవ్వడానికి అవకాశం, ఫెయిల్యూర్కి సబ్జెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందో దాన్ని వర్కింగ్ లోడ్ అంటారు. ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం దాన్ని పెంచుతాం అనమాట, అల్టిమేట్ లోడ్కి తీసుకెళ్ళిపోతాం. అల్టిమేట్ లోడ్ని కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, అల్టిమేట్ లోడ్ని కన్సిడర్ చేస్తే అంటే మన స్ట్రక్చర్ ఒకవేళ సమ్ క్రిటికల్ కేసెస్ ఆ లోడ్ని మించి, అంటే దాని యొక్క స్ట్రెస్ని మించి లోడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా దాన్ని అది రీటైన్ చేసుకోగలదు, అంటే అప్పుడు కూడా అది తట్టుకోగలదు. సో అందుకని అల్టిమేట్ లోడ్ డిజైన్ మెథడ్ అనేది అంటే కన్వే చేయడం జరిగింది. సో స్ట్రక్చర్ ఇస్ దెన్ డిజైన్ టు రెసిస్ట్ అల్టిమేట్ లోడ్. సో నాన్ లీనియర్ స్ట్రెస్ స్ట్రెయిన్ బిహేవియర్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ అబ్జర్వ్డ్. దీంట్లో ఏంటంటే లీనియర్ స్ట్రెస్ స్ట్రెయిన్ బిహేవియర్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏ విధంగా స్ట్రెస్ని డెవలప్ చేస్తుంటే అదే లెవెల్లో స్ట్రెయిన్ డెవలప్ అవుతుందని చెప్పేసి ఏమీ దీంట్లో అల్టిమేట్ లోడ్ డిజైన్ మెథడ్లో చెప్పేదానికి లేదు. సో అది అబ్జర్వ్ చేయలేమన్నమాట. నెక్స్ట్ ఇకపోతే లిమిట్ స్టేట్ మెథడ్. ఈ లిమిట్ స్టేట్ మెథడ్లో బేసికల్లీ లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్, లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీ, 2 టైప్స్ ఆఫ్ లిమిట్ స్టేట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ లిమిట్ స్టేట్ మనకు ఏం చెప్తుందంటే ఎక్కడైతే స్ట్రక్చర్ యూజ్ చేయడానికి పనికి రాదో, లిమిట్ స్టేట్ అంటే ఎక్కడైతే స్ట్రక్చరు కంప్లీట్గా పనికి రాకుండా అయిపోతుందో ఆ స్టేట్ని లిమిట్ స్టేట్ మెథడ్ అని చెప్పేసి అంటారు. సో ఆ లోడ్స్ని కన్సిడర్ చేసి మనం ఏంటంటే డిజైన్ చేసామనుకోండి, ఒకవేళ ఎక్కువ లోడ్స్ వచ్చినా కానీ క్రిటికల్ కండిషన్స్లో ఏ విధంగా అల్టిమేట్ డిజైన్ మెథడ్లో చెప్పానో అదే విధంగా లిమిట్ స్టేట్ మెథడ్లో కూడా ఏంటంటే సమ్ పార్షల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కన్సిడర్ చేసి మనం ఏంటంటే కొంచెం ఎక్కువ లోడ్స్ని పెంచుతాము, కొంచెం ఎక్కువ లోడ్స్ని అజ్యూమ్ చేసుకుంటాము. తద్వారా ఎప్పుడైనా క్రిటికల్ కండిషన్స్లో, డేంజర్ కండిషన్స్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిఫ్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలి, ఆ లిఫ్ట్ మ్యాక్సిమం 4 మెంబర్స్ కెపాసిటీ అని చెప్పేసి పెట్టాను, బట్ 4 మెంబర్స్ కోసమే డిజైన్ చేస్తాను. ఒకవేళ క్రిటికల్ కండిషన్స్లో 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఎక్కిస్తే సో టోటల్గా నేను 10 మెంబర్స్ కోసం డిజైన్ చేస్తాను, బట్ 4 మెంబర్స్ అని చెప్పేసి లేబుల్ రాస్తాను అనమాట. ఒకవేళ క్రిటికల్ కండిషన్స్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఎవరైనా ఎక్కినా కానీ మన స్ట్రక్చర్ అనేది ఏమవ్వాలి, సేఫ్గా ఉండాలి. సో అదే లిమిట్ స్టేట్ మెథడ్లో ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. బట్ 2 స్టేట్స్ ఉన్నాయి దీంట్లో, లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ ఒకటి, లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీ. లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్లో ఏమవుతుందంటే స్ట్రక్చర్ వన్స్ కొలాప్స్ లోడ్స్కి సబ్జెక్ట్ అయిన తర్వాత దాని యొక్క ఒరిజినల్ షేప్ని, దాని యొక్క ఒరిజినల్ డైమెన్షన్ని ఇక రికవర్ చేసుకోలేదన్నమాట. లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీలో అంటే సమ్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ ద్వారా
అది మళ్ళీ దాని యొక్క ఒరిజినల్ షేప్ని, దాని యొక్క ఒరిజినల్ ప్రాపర్టీస్ని రీటైన్ చేసుకోగలుగుతుంది. బట్ లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ అంటే కంప్లీట్గా ఫెయిల్యూర్ అనమాట. లైక్ దిస్ ఇంక్లూడ్స్ అ లిమిట్ స్టేట్ ఆఫ్ స్ట్రెంగ్త్ లైక్ ఓవర్ టర్నింగ్, స్లైడింగ్, బక్లింగ్, ఫటీగ్ మీన్స్ కంటిన్యూస్లీ మనకి ఏంటంటే టెన్షన్ ఈ విధంగా ఒక దాన్ని దేన్నైనా కానీ ఒక మెటీరియల్ తీసుకుంటే దానిపైన కంటిన్యూస్గా కంప్రెషన్ ఫోర్సెస్, టెన్షన్ ఫోర్సెస్, ఈ విధంగా దాన్ని అప్లై చేస్తుంది. దాంట్లో ఏమొస్తుందంటే ఆ ప్రాపర్టీని ఫటీగ్ అని చెప్పేసి అంటారు. సో అదే త్వరగా ఫెయిల్యూర్కి సబ్జెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఫటీగ్, ఫ్లెక్చర్ మీన్స్ బెండింగ్, కంప్రెషన్ మీన్స్ కంప్రెస్ అయిపోవడం. ఇక లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీలో ఏముంటుందంటే సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ లైక్ అండర్ సర్వీస్ లోడ్. ఈ సర్వీస్ లోడ్స్ ఏమేమి ఉంటాయంటే డిఫ్లెక్షన్, క్రాక్, వైబ్రేషన్, లీకేజ్, లాస్ ఆఫ్ డ్యూరబిలిటీ, ఓకేనా, ఎట్సెట్రా. ఇవన్నీ లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీ అంటారు. అంటే సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ని ఇండికేట్ చేసేది లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీ. ఈ స్ట్రక్చర్ హ్యాస్ రీచ్డ్ జస్ట్ బిఫోర్ ద లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీ అండ్ లోడ్స్ ఆర్ రిమూవ్ ద స్ట్రక్చర్ రిటైన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్. ఓకేనా, లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్లో ఏంటంటే అది రీగైన్ చేయలేదు. బట్ లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీ ఏంటంటే వన్స్ లోడ్స్ ఆర్ రిమూవ్డ్ ఇట్ కెన్ రిటైన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ యాక్చువల్లీ ఆఫ్టర్ సమ్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్. సో ద స్ట్రక్చర్ కెన్ బి రీయూజబుల్. నెక్స్ట్ పర్మిసిబుల్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ బై వర్కింగ్ స్ట్రెస్ మెథడ్. సో కొన్ని వచ్చేసి బెండింగ్ స్ట్రెసెస్ వస్తాయి, కొన్ని వచ్చేసి డైరెక్ట్ స్ట్రెసెస్ వస్తాయి. ఓకేనా, కొన్ని వచ్చేసి యావరేజ్ బాండ్ స్ట్రెసెస్ ఇన్ ప్లెయిన్ టెన్షన్ బార్స్. ఈ రెండు వచ్చేసి మీరు అనుకోండి కాంక్రీట్లో వచ్చే ఫోర్సెస్, ఎందుకంటే కంప్రెషన్ కాబట్టి. అండ్ ఇది వచ్చేసి రెయిన్ఫోర్స్మెంట్లో వచ్చే స్ట్రెసెస్ అనమాట. సో ఐడియల్లీ మన M15 నుంచి M40 వరకు ఉండే గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ని మనం ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి ఆ వాల్యూస్ ఎక్కువగా ఇంపార్టెంట్ అయిపోతాయి. ఇవే మనకు ఎక్కువగా అక్రాస్ ద సబ్జెక్టు మనకి ఈ వాల్యూస్ ఈ గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ సంబంధించిన వాల్యూస్ని మనం ఫేస్ చేసే ఎక్కువ ప్రాబిలిటీ ఉంది. సో M10, M15, M20, M25 ఈ విధంగా M50 వరకు 5 పెంచుకుంటూ పోతే గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి బెండింగ్ స్ట్రెసెస్, ఈ బెండింగ్ స్ట్రెసెస్ ఏంది, పర్మిసిబుల్ బెండింగ్ స్ట్రెసెస్ అనమాట. ఎప్పుడైతే సిగ్మా CBC వస్తుందో దాన్ని అది ఏం ఇండికేట్ చేస్తుంది, పర్మిసిబుల్ బెండింగ్ స్ట్రెస్ని ఇండికేట్ చేస్తుంది. పర్మిసిబుల్ బెండింగ్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ డ్యూ టు కంప్రెషన్ వల్ల ఎంత బెండింగ్ స్ట్రెసెస్ ఆ కాంక్రీట్లో వస్తుంది. అండ్ అలాగే డైరెక్ట్ స్ట్రెసెస్ ఎంత వస్తుంది. సో దిస్ ఈజ్ బేసికల్లీ ఇండికేటెడ్ బై సిగ్మా D. యాక్చువల్లీ సిగ్మా D అంటే డైరెక్ట్ స్ట్రెసెస్ సింపుల్గా. అండ్ అలాగే యావరేజ్ బాండ్ స్ట్రెసెస్. సో 3, 5, 7, 8.5, 10, 11.5, 13. M25 is very important. M15 to M40 అంత ఇంపార్టెంట్, బట్ M25 is the most important. ఇది ఎక్కువ అడుగుతారు. సో M25కి 8.5 అనేది పర్మిసిబుల్ బెండింగ్ స్ట్రెస్ అనమాట. సో డైరెక్ట్ స్ట్రెస్ వచ్చేసి 6 అండ్ యావరేజ్ బాండ్ స్ట్రెస్ వచ్చేసి 0.9. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ టర్మ్ దట్ ఈస్ మాడ్యులర్ రేషియో. మాడ్యులర్లో ఆ పేరులోనే ఉంది, అంటే సమ్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీని చెప్తుంది. రేషియో అంటే ఏదైనా టూ కామన్ టర్మ్స్ని డిఫరెంట్ మెటీరియల్స్కి అంటే డివైడ్ చేయడం ద్వారా వచ్చిన రేషియో అని చెప్పేసి మాడ్యులర్ రేషియో. సో మాడ్యులర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా ES/EC. ఓకేనా, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ స్టీల్ బై యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ కాంక్రీట్, ES/EC. యంగ్స్ మాడ్యులస్ని ఈతోనే కదా మనం రిప్రజెంట్ చేసేది. సో ఆ విధంగా ES/EC. As per IS code modular ratio is modified by considering creep factor partially, and it is given by M is equal to 280/3 sigma CBC. సో ఇది వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఏంటంటే మనం మాడ్యులర్ రేషియో యొక్క ఫార్ములా కనుక్కోవాలంటే దానికి ఒక ఫార్ములా కూడా ఉంది. క్రీప్ ఫ్యాక్టర్ని పార్షియల్లీ కన్సిడర్ చేస్తే ఒకవేళ మనము ఈ ఫార్ములాని కూడా మనం యూస్ చేస్తాం అనమాట. సో 280/3 sigma CBC. Here sigma CBC is permissible stresses of concrete in bending due to compression. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా M25 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని నేను క్యాలిక్యులేట్ చేయాలి, మాడ్యులర్ రేషియో క్యాలిక్యులేట్ చేయమని చెప్పేసి మనల్ని అడగడం జరిగింది. అప్పుడు ఏం చేస్తాం మనము, 280/3 ఇంటూ సిగ్మా CBC వాల్యూ ఎంత, 8.5. ఆ 8.5ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, క్యాలిక్యులేట్ మాడ్యులర్ రేషియో ఫర్ M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. సో మాడ్యులర్ రేషియో M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. సో సిగ్మా CBC వాల్యూ ఎంత, 7. సో సిగ్మా CBC వాల్యూ ప్లేస్లో మనం 7 పుట్ అవుట్ చేయండి. సో 3 × 7 21 అవుతుంది డినామినేటర్లో. 7 3s 7 40s. ఓకేనా, 40 బై ఏమవుతుంది 3 అవుతుంది. సో 13.33 సంథింగ్ దాని యొక్క మాడ్యులర్ రేషియో వాల్యూ అనేది వస్తుంది.
ఈ విధంగా కూడా మనం మాడ్యులర్ రేషియోని క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈసీ బై ఈఎస్ బై ఈసీ. ఒకవేళ క్రీప్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేయకుండా సింప్లీ ఈ విధంగా సమ్ క్రాస్ సెక్షన్ ఇచ్చేస్తే ఈఎస్ బై ఈసీతో మనం ఏంటంటే మాడ్యులర్ రేషియోని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈఎస్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ ఒక కాన్స్టెంటే కదా, దట్ ఈస్ 2 × 10⁵ Nm/mm². ఈసీ ఈజ్ ఈక్వల్ టు 5000 రూట్ ఎఫ్సీకే. లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఎఫ్సీకే అనేది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎఫ్సీకే అనేది క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ టోటల్ లోడ్ అంటే స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ అండ్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్ మధ్య రిలేషన్షిప్ చూపించే ఒక ప్రాపర్టీ. అంటే రిలేషన్షిప్ ఎలా చూపిస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ లోడ్ ఏదైనా బీమ్లో కానీ ఏదైనా స్ట్రక్చర్లో టోటల్ లోడ్ వస్తూ ఉంటే ఓకేనా, ఆ టోటల్ లోడ్ని ఏదేది క్యారీ అవుట్ చేస్తాయి? కాంక్రీట్, ఓవరాల్గా కాంక్రీట్ క్యారీ అవుట్ చేస్తుంది అండ్ స్టీల్ కూడా క్యారీ అవుట్ చేస్తాయి. స్టీల్ కాంక్రీట్ రెండు క్యారీ అవుట్ చేస్తుంది. సో టోటల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు కాంక్రీట్ ప్లస్ స్టీల్. సో పీ ఈజ్ ఈక్వల్ టు పీసీ ప్లస్ పిఎస్. ఈ పీసీ అండ్ సి అండ్ ఎస్ అనేవి సఫిక్స్లో ఉండాలి యాక్చువల్గా. సో లోడ్ ఇన్ కాంక్రీట్ అండ్ లోడ్ ఇన్ స్టీల్, ఓకేనా. ఇకపోతే పీ అనేది లోడ్ కదా, లోడ్కి ఫార్ములా ఏంది? స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా అయితే లోడ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఇంటూ ఏరియా అవుతుంది, అంతేనా. సో లోడ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఇంటూ ఏరియా. సో అదే ఇక్కడ రాయడం జరిగింది. పీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏ. ఇక్కడ కూడా పీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏ. సిగ్మా ఇది కాంక్రీట్ని సంబంధించిన లోడ్ కాబట్టి సిగ్మా సి ఇంటూ ఏసీ. ఇది స్టీల్ సంబంధించిన లోడ్ కాబట్టి సిగ్మా ఎస్ ఇంటూ ఏఎస్. నెక్స్ట్ ఇకపోతే కాంక్రీట్లో మనం స్టీల్లో ఎందుకు యూజ్ చేసామంటే దాని యొక్క థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుందని చెప్పేసి అన్నాను కదా. సో దాంట్లో ఎలాంగేషన్, దట్ మీన్స్ దాని యొక్క ఎలాంగేషన్ అనేది చేంజ్ ఇన్ లెంగ్త్ అనేది ఏమవుతుంది? ఈక్వల్గా ఉంటుంది, ఓకేనా. సో డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్. అంటే డెల్టా ఎల్ ఇన్ కాంక్రీట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ ఇన్ స్టీల్. సో డెల్టా ఎల్కి మనం ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో ఈ ఫార్ములా మనం ఒకసారి తెలుసుకొని ఉంటాం. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ అని చెప్పేసి, ఓకేనా. పిఎల్ బై ఏఈ, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ మనకు వచ్చిన ఫార్ములా ఇది, ఓకేనా. సో రెండింటిని ఈక్వల్ చేయండి ఇప్పుడు. పీసీఎల్సి బై ఏసీఈసి అండ్ పిఎస్ఎల్ఎస్ బై ఏఎస్ఈఎస్. దీని తర్వాత పీ బై ఏని మనం ఏ విధంగా రాయొచ్చు? లోడ్ బై ఏరియాని మనం స్ట్రెస్గా రాయొచ్చు కదా. సో సిగ్మా సి. అండ్ ఈసీని ఈసీగా రాస్తాం. ఎల్సి ఎల్ఎస్ అనేది లెంగ్త్ ఈక్వల్గా ఉంటుంది. అంటే ఏదైనా మనం ఒక బీమ్ని ఈ విధంగా డ్రా చేస్తున్నామంటే, బీమ్ని ఏ విధంగా మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే దాంట్లో ఆబ్వియస్లీ ఆ కాంక్రీట్ యొక్క లెంగ్త్ ఎంతో స్టీల్ కూడా అంతే లెంగ్త్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది నామినల్ కవర్ని తీసేస్తే. సో కాబట్టి ఎల్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సి, ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. మిగతా టర్మ్స్ ఇలాగే వచ్చండి. సో సిగ్మా సి బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్ బై ఈఎస్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు స్ట్రెసెస్ టర్మ్స్ని ఒక సైడ్ తీసుకొద్దాం అండ్ యంగ్స్ మాడ్యులస్ టర్మ్స్ని ఒక సైడ్ తీసుకొద్దాం. సో సిగ్మా సి బై సిగ్మా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈసీ బై ఈఎస్. ఇప్పుడు ఏంటంటే ఈఎస్ బై ఈసీ దట్ ఈస్ వాట్ మాడ్యులర్ రేషియో, ఓకేనా. ఎం ఈజ్ ఈక్వల్ టు ఈఎస్ బై ఈసీ. సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఈసీ బై ఈఎస్ అని ఉంది. సో ఇదేమవుతుంది? 1/m అవుతుంది, ఓకేనా. సో సిగ్మా ఎస్ ఇక్కడ న్యూమరేటర్లో వెళ్ళిపోతుంది, కింద డినామినేటర్లో ఎం ఉండిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 1/m అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఓవరాల్గా సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్ బై ఎం అవుతుంది. ఇంకా లోడ్ అండ్ స్ట్రెస్ రిలేషన్షిప్లో రాయాలని చెప్పేసి అనుకుంటే పి ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, సిగ్మా సి ఇంటూ ఏసీ ప్లస్ ఎంఏఎస్. ఈ విధంగా కూడా రాయొచ్చు. పి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి దీంట్లో పుట్ చేయండి, సారీ ఈ ఈక్వేషన్ 1లో పుట్ చేయండి. ఈ సిగ్మా సిని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ 1లో పుట్ చేయండి. పుట్ చేసిన తర్వాత ఏమవుతుంది? సిగ్మా సి ఇంటూ ఆల్రెడీ ఏసీ ఉంది ప్లస్ ఇక్కడ సిగ్మా ఎస్ అనేది సిగ్మా ఎస్ బై ఎం అయింది. సారీ సిగ్మా ఎస్ అనేది సిగ్మా సి ఇంటూ ఎం అవుతుంది, అంతేనా. సో ఎం ఇంటూ ఏఎస్ ఎగ్జాక్ట్లీ ఈ విధంగా రాస్తాం. ఆల్రెడీ ఇక్కడ సిగ్మా సి వచ్చేసి ఇక్కడ బ్రాకెట్లో అంటే సిగ్మా సిని మల్టిప్లై అయిన విధంగా రాసాము, కామన్ తీసేసి సిగ్మా సిని కామన్ తీసేసి రాసాము. సో మిగతా టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. సో ఇది మనకు లోడ్ అండ్ స్ట్రెస్ రిలేషన్షిప్ని చూపిస్తుంది ఈ ఫార్ములా వచ్చేసి. నెక్స్ట్ దాని తర్వాత ఒక
ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఏ బీమ్ హ్యాస్ ఎ సెక్షన్ యాజ్ షోన్, ఫైండ్ ద టోటల్ ఈక్వలెంట్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంక్రీట్ ఫర్ M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఒకవేళ ఉంటే దాని యొక్క టోటల్ ఈక్వలెంట్ ఏరియా కనుక్కోండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈక్వలెంట్ ఏరియా ఏ విధంగా కనుక్కుంటాం మనం? ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, ఈక్వలెంట్ ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ MAS. ఓకేనా? అంటే ఒకవేళ మనం ఏదైనా కాంక్రీట్ ఉంది, ఆ కాంక్రీట్ని రిమూవ్ చేసి మనము స్టీల్ని ప్లేస్ చేయాలంటే అంతే గ్యాప్లో అప్పుడు ఆ ఏరియా ఆఫ్ స్టీల్ ఎంత అవుతుందంటే MAS అవుతుంది. ఒకవేళ ఈక్వలెంట్ టోటల్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంక్రీట్, ఓకేనా, ఇన్ కాంక్రీట్ చూసినట్టయితే AC ప్లస్ M ఇంటూ AST అవుతుంది. సో నథింగ్ బట్ ఇదే అనమాట. సో ఈ సిగ్మా ఇంటూ ఏరియా కదా. సో ఇదేంది? టోటల్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంక్రీట్. ఇక్కడ కూడా మనకి ఏం చెప్పాడు? టోటల్ ఈక్వలెంట్ ఏరియా కనుక్కోమన్నాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంక్రీట్. సో ఏ ఫార్ములా యూస్ చేస్తాం మనం ఇక్కడ? AC ప్లస్ MAST. ఓకేనా? AC ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనము? ఏరియా ఆఫ్ కాంక్రీట్, దట్ మీన్స్ ఈ డైమెన్షన్స్ తీసుకుంటాం. AC 300 ఇంటూ 400, ఎందుకంటే ఇది రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ కదా. రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్కి ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా 300 ఇంటూ 400 అంటే B ఇంటూ D, బ్రెడ్త్ ఇంటూ డెప్త్, లేకపోతే విడ్త్ ఇంటూ డెప్త్. విడ్త్ ఈస్ 300 mm, డెప్త్ ఈస్ 400 mm. సో ఓకేనా? ఈ విధంగా 300 ఇంటూ 400 వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత ప్లస్ M, మాడ్యులర్ రేషియో ఫర్ M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఎంత? క్యాలిక్యులేట్ చేయి. ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, 13.33. ఓకేనా? ప్లస్ AST మీన్స్ ఏరియా ఆఫ్ స్టీల్. ఏరియా ఆఫ్ స్టీల్ ఎక్కడ ఎంత? ఇక్కడ అవి సర్క్యులర్ క్రాస్ సెక్షన్ కదా స్టీల్కి ఉండేది. సో π/4 ఇంటూ D² అవుతుంది. D అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు? డయామీటర్ ఆఫ్ బారు 16 mm ఇచ్చాడు. సో AC 300 ఇంటూ 400 ప్లస్ 300 ఇంటూ 400 ప్లస్, ఒక నిమిషం రాస్తాను ఆగండి ఎక్కడైనా. మనకిచ్చిన ఫార్ములా వచ్చేసి, మన దగ్గర ఉండే ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్, ఓకే, ప్లస్ M AST. ఇదే కదా ఫార్ములా. సో దిస్ విల్ బి ఈక్వల్ టు AC అంటే ఇక్కడ ఏంది? ఏరియా ఆఫ్ కాంక్రీట్. సో ఏరియా ఆఫ్ కాంక్రీట్ వచ్చేసి 300 ఇంటూ 400, ఓకేనా, ప్లస్ M ఇంటూ AST అన్నాడు. M అంటే ఇక్కడ ఎంత? 13.33, ఎందుకంటే మోడ్యులర్ రేషియో ఫార్ములా ఏంది వచ్చేసి 280 బై 3 సిగ్మా CBC. 3 ఇంటూ సిగ్మా CBC వాల్యూ అంత? సిగ్మా CBC ఫర్ M20 వచ్చేసి 7. ఓకే, ఇంటూ AST. ఆల్రెడీ 16 mm ఇచ్చాడు కదా. ఇచ్చాడు. సో π/4, ఓకే, ఇక్కడ పై రాయలేం కీబోర్డ్లో. π/4 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ D². సో దట్ ఈస్ 16 స్క్వేర్. చేస్తే ఓవరాల్గా ఎంత వస్తుంది? మీరే క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. సో చేద్దాం ఒకసారి. సో దిస్ ఈజ్ 300 ఇంటూ 400 ప్లస్ 280 by 3 sigma CBC
Okay, into pi by 4 into d square. So overall ga 1222680.825 వచ్చింది. సో దిస్ ఈజ్ mm యూనిట్స్ ఏంది స్క్వేర్. ఓకే, సారీ, mm స్క్వేర్. ఓకే, this is the units. Okay, moving further. So I think this is sufficient for this class. Let's meet in next class. Until then, stay tuned. Thank you for watching. So if you have any queries, you can feel free to ask. Okay, you can mail me in my mentioned email. So that is tajuddin.sk@tbsinstitutions.com. So this is my mail address. You can mail your queries here. So until now, thanks for watching. Thank you.